ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అనేకమైనటువంటి విశేషాల గురించి తెలియజేసేటువంటి ఛానల్ మనది. అనేక ధార్మిక విశేషాల గురించి మీకు జ్యోతిష్య విషయాల గురించి చెప్పేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, షేర్ చేస్తారని, లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక ఈరోజు మనకి 6/6/2024 మంగళవారం రోజున అమావాస్య తిథి. ఈ అమావాస్య తిథి రోజున చాలామంది అంటుంటారు, ఈ అమావాస్య అంటేనే ప్రతి మాసం వస్తుంది కదా, కొత్తగా చెప్పేది ఏముంటుందంటే ప్రతి అమావాస్యకు ఒక్కొక్క విశేషం ఉంటుందండి. ప్రతి క్యాలెండర్లో ఒకరోజు మారుతున్నప్పుడల్లా మనకి విశేషాలు ఎలా ఉంటాయో తప్పకుండా మనకు కూడా ప్రతి అమావాస్య అంటే ఇప్పుడు వచ్చేది మనకి వైశాఖ అమావాస్య, నెక్స్ట్ వచ్చేది లక్ష్మీదేవి మాసంగా చెప్తారు. ఇప్పుడు అమ్మవారు జ్యేష్ఠ నక్షత్రం రోజున అమ్మవారికి విశేషమైన పూజలు ఉంటాయి. మనకి తిరుమలలోను అలాగే అరుణాచలంలో కూడా విశేషమైనటువంటి పూజలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి పూజలలో మనకి అక్కడ జరిగేటువంటి ఉత్సవాలు అనేకం. అందుకనే ప్రతి మాసంలోనూ ప్రతి తిథి రోజు కూడా మనకి ఒక ప్రత్యేకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ 6/6/2024 మంగళవారం రోజున మనకు వచ్చేటువంటి అమావాస్య వైశాఖ మాసంలో అమావాస్య. ఈ రోజున మీరు ఎవరైనా సరే తప్పనిసరిగా ఆరోగ్య సంబంధమైన విషయాల గురించి బాధపడుతున్న వారు ఎవరైనా సరే తప్పకుండా మీరు గళ్ళుప్పు దొరుకుతుంది. గళ్ళుప్పుని నీళ్ళల్లో చన్నీళ్ళల్లో వేసి తప్పకుండా స్నానం ఆచరించండి. గళ్ళుప్పుని నీళ్ళలో వేసి స్నానం చేయండి. అలాగే మీకు వీలైతే అమావాస్య పౌర్ణమికి సముద్రాలు ఉప్పొంగుతుంటాయి కాబట్టి కాస్త మీరు వెళ్ళి ఈతలు కొట్టకండి, కానీ సముద్రం దగ్గర వెళ్ళి గబక్కున పొద్దున వెళ్ళేసి ఆ ఉప్పు నీటి స్నానం సముద్రంలో 3 సార్లు మునిగి వచ్చినట్టయితే తర్వాత ఇంటికి రాగానే మరి శుభ్రంగా మంచినీళ్ళతో స్నానం చేసేయచ్చును. దానివల్ల కూడా మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకోవచ్చు. ఇక ఈ అమావాస్య రోజున విశేషంగా మీకు ఎవరెవరికైతే వివాహ సంబంధ విషయంలో ఆలస్యం అవుతుందో, కుజగ్రహ దోషం ఉందన్నటువంటి భావనతో ఉన్నారో వీళ్ళందరూ కూడా సముద్రము దగ్గరగా ఉన్న వాళ్ళందరూ కూడానేమో సముద్రం దగ్గర వెళ్ళండి. ఎక్కడెక్కడ సముద్రం ఉంటుందో అక్కడెక్కడ వాళ్ళు మన వాళ్ళు ఇప్పుడు భువనేశ్వర్ కానివ్వండి, కలకత్తా కానివ్వండి, ఇంకెక్కడైనా సరే మనకి రామేశ్వరంలో అయినా సరే తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అమావాస్య రోజున కుజదోషంతో బాధపడుతున్నవారు, వివాహం ఆలస్యం అవుతున్నవారు తప్పనిసరిగా మీ రోజున 2 దానాలు చేయండి. 2 దానాలు. ఒకటి ఎర్ర వస్త్రంలో కందులు, ఒకటి తెల్లటి వస్త్రంలో గళ్ళుప్పు. 2 కూడా సముద్ర తీరం తీసుకెళ్ళి ఆ సముద్రం దగ్గరనే ఆ సముద్రపు నీళ్ళు తీసుకొచ్చి బ్రాహ్మణుడికి అక్కడ కాళ్ళు కడిగి బ్రాహ్మణుడికి ఆ 2 వస్తువుల్ని పదార్థాలని నాలో ఉన్నటువంటి అంటే నా జన్మజాతకంలో ఉన్నటువంటి కుజగ్రహ దోష నివృత్తి కొరకు, అలాగే చంద్రగ్రహ దోష నివృత్తి కొరకు అంటే మనశ్శాంతి కొరకు నేను 2 పదార్థాలని అంటే లవణము అలాగే మనకి అడక ధాన్యం అంటే కందులు అనర్థం, తెలుగులో చెప్పుకోండి ఉప్పు దానము కందులు దానం చేస్తున్నాను చెప్పేసుకొని ఆ 2 పదార్థాలని బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి. మరి ఒకవేళ స్వామి మేము సముద్రం దగ్గర లేవండి, మేము బెజవాడలో ఉన్నాం, మేము గుంటూరులో ఉన్నాం, లేదా మేము ఇక్కడ ఏలూరు దగ్గర ఎక్కడ ఉన్నాం, మాకు సముద్రం దగ్గర లేదు, లేదా మనకి భాగ్యనగరంలో ఉన్నాము, మరి తెలంగాణ ప్రాంతంలో అసలు సముద్రమే లేదుగా, మరి మేము ఎక్కడ దానం చేసుకోవాలి అంటే ఇంటి దగ్గరే మీరు తప్పకుండా ఇంటి దగ్గరే ఒక రావి చెట్టు కింద కానీ లేదా వేప చెట్టు కింద కానీ లేదా అరటి చెట్టు కింద కానీ, ఇంట్లో ఉంటేనేమో అరటి చెట్టు లేదంటే వేప చెట్టుకు ఉంటుంది, మనకి ఇంటి బయటకు ఉంటుంది. లేదా ఇంట్లో ఇవ్వాలనుకుంటే స్తంభాలలో బ్రాహ్మడి కాళ్ళు పెట్టేసి ఆ బ్రాహ్మడి కాళ్ళు కడిగి ఈ గళ్ళుప్పుని అంటే రాళ్ల ఉప్పుని మరియు కందులు 2 కూడా వేరువేరుగా వస్త్రంలో కట్టి, తెల్ల వస్త్రంలో ఎర్ర వస్త్రంలో కట్టి అక్కడ కూడా మనం దానం ఇచ్చుకోవచ్చు. మీకు వీలైతే అరటి చెట్టు, వేప చెట్టు, రావి చెట్టు కింద ఇస్తే ఇంకా మంచిది, సముద్రం లేకపోతే. అలా దానం ఇవ్వడం వల్ల విశేష ఫలితం ఉంటుంది. ఇది ఈ యొక్క వివాహ సంబంధ ఆటంకాలు పోవడానికి, మానసిక పీడా పరిహారం కలగడానికి 2 దానం చేస్తున్నాం. అలాగే జన్మజాతకంలో కుజుడు కనుక 12 కానీ 2 కానీ అష్టమంలో కానీ సప్తమంలో కానీ ఇలా ఈ ప్రాంతాల్లో పాతాళే వ్యయేచ ఈ ధనస్థానంలో, కుటుంబ స్థానంలో 7వ ఇంట 8వ ఇంట ఈ స్థానంలో ఉన్నప్పుడు కుజదోషం ఏర్పడుతుంది. మరి అటువంటి కుజదోషం పోవడానికి కూడా ఈ యొక్క
ధాన్యము దానంగా ఇవ్వడం వల్ల తప్పకుండా విశేషమైనటువంటి కుజదోష పరిహారం కలుగుతుంది. అలాగే ఈ అమావాస్య రోజున పొద్దునపూట అయిపోయింది, సాయంకాల సమయంలో తప్పకుండా మీరు శివాలయ సందర్శన చేయడం, శివాలయంలో కూర్చొని విష్ణు సహస్రనామ పారాయణం చేయడం. ఈ అమావాస్య రోజున ఎటువంటి శుభకరమైన పనులు చేస్తే లాభము, ఐశ్వర్యం. మరి ఈ అమావాస్య రోజున కొన్ని చేయకూడని పనులు ఉన్నాయి. మద్యపానం చేయకూడదు, అది ఎవరు చెప్పిన వినేటటువంటి అవకాశం లేదు. రైతులు విత్తులు నాటకూడదు, విత్తనాలు అసలు భూమి పని చేయకూడదు అమావాస్య రోజున. అలాగే చెట్టు నరకడం చేయకూడదు, గోళ్ళు కత్తిరించకూడదు, జుట్టు కత్తిరించకూడదు. అలాగే ఎవరికైనా సరే ఈ ఇనుప వస్తువుల్ని దానంగా ఇవ్వకూడదు, ఇతరుల నుంచి మనము అటువంటి ఇనుప వస్తువులు దానంగా స్వీకరించకూడదు. అలాగే మద్యపాన క్రయ విక్రయం చేయకూడదు, మాంసాహార భోజనం కూడదు, మాంస క్రయ విక్రయం కూడదు. అలాగే శారీరకమైనటువంటి సుఖాన్ని పొందుకోకూడదు. అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏకమవ్వకూడదు. ఇటువంటివన్నీ కూడా మనము అమావాస్య రోజున ఏకభుక్తమే చేయాలి. అసలు యాక్చువల్గా అమావాస్య రోజున కూడా మనం నక్తముగా ఉండాలి, కనీసం ఏకభుక్తమన్నా ఉండాలి. అంటే ఒకటే పూట భోజనం చేసి మిగిలిన పూటలు మనం తినకుండా ఉండాలి. అటువంటప్పుడు మనకి విశేషమైనటువంటి ఆర్థిక లాభాలు, ఆరోగ్య లాభాలు, ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనకు వచ్చేటువంటి అమావాస్యలు, ఈ అమావాస్య వైశాఖ మాస అమావాస్యలో ఇవి దానం చేస్తేనే ఒక లాభం. ఈ పనులు చేయకపోతే సుఖము, సంతోషాన్ని పొందుకుంటాం. అలాగే ఎవరికైనా బీద వారికి తప్పకుండా వస్త్రదానము, వస్తువు దానము, చెప్పులు దానము, విసనకర్రలు దానంగా ఇవ్వడం, అలాగే ఉదకుంభ దానం అంటే నీళ్ళ చెంబుల్ని దానంగా ఇవ్వడం, ఇది ఇంకా విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని కలిగిస్తుంది. కనుక ఇటువంటివి మీరు చేయగలిగితే ఇంట్లో స్థిరమైనటువంటి లక్ష్మీ ప్రాప్తి పొందుకోవచ్చును అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇటువంటి అమావాస్య రోజులలో మనం అనేక విషయాల గురించి ఈ మాసంలో చెప్పుకున్నాం. వచ్చే మాసంలో మళ్ళీ అమావాస్య గురించి కొత్త కొత్త విషయాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దామని తెలియజేసుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.